నేను 84లో కొనుక్కున్నాను. ఇది అప్పటి నుంచి మేము తిరుగుతున్నాం. మేము అక్కడ సైట్లో కూడా మా సైట్లోకి వెళ్ళాం. చుట్టూ ఉన్న విలేజెస్ వచ్చి మాకు గేరపై మీది ఏం లేదు, ఇది మా ల్యాండ్, ఇది కాసల ల్యాండ్, ఆ ల్యాండ్, మా పట్టాలు ఉన్నాయని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు. ఇక అప్పటి నుంచి మళ్ళీ అక్కడికి పోలేదు. కోర్టులో కేసు నడుస్తుంది, రేపు జడ్జిమెంట్ కూడా ఉంది. మేము ఇంతవరకు హైడ్రాకి ఎందుకు పోలేదంటే హైడ్రా ఇస్ రిలేటెడ్ టు ఓన్లీ బఫర్ జోన్స్ అండ్ కుంటలు చెరువులు అన్న ఉద్దేశంతో మేము పోలేకపోయాం. తర్వాత రీసెంట్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా అని చెప్పి మాకు వెంటనే తెలిసింది. పోలీస్ స్టేషన్ కూడా పెట్టాలని తెలిసింది. నౌ వీఆర్ ప్లానింగ్ టు గో టు హైడ్రా. మాకు ఈ మీడియా ద్వారా హైడ్రా ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ మాకు న్యాయం జరగాలి. మా ప్లాట్ మాకు రావాలని 408 ఎకరాలు 2800 మంది ప్లాట్ ఓనర్లు అందరు. నేను ఒకటి మిగిలినానేమో కొంత ముందు కొన్నవాడిని. నా పేరు మీద ఉంది. నేను 84లో కొన్నాను. నా వయసు అప్పుడు 24 సంవత్సరాలు. ఇప్పుడు 90 సంవత్సరాలు కొంతమంది ఒక 500 మంది కాలం చేశారు. సో మాకు మీ మీడియా ద్వారా ప్లస్ హైడ్రా ద్వారా కానీ ఏదైనా కానీ మా ప్లాట్ మాకు దక్కాలని మీరందరూ హైలైట్ చేయాలని మనం చేస్తున్నాం. మాకు స్టేటస్ కో ఆర్డర్ మెయింటైన్ చేయడం అని చెప్పింది కోర్టు. మేము దానికి ఎబైడ్ అయ్యి ప్లాట్ ఓనర్స్ అంతా 40 ఇయర్స్ నుంచి గతంలో 3 జడ్జిమెంట్లు వచ్చినా కూడా మేము ఆ కోర్టు ఆర్డర్ని ఎబైడ్ చేసి మేము ఇప్పటి వరకు ల్యాండ్ మీద పోలేదు. ఎందుకంటే నేచర్ ఆఫ్ ది ల్యాండ్ చేంజ్ చేయకూడదు, ఆ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఎవరు పోకూడదు అని క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని మేము ఎబైడ్ చేసినాము. ఆ ఎబైడ్ చేసి మేము వెయిట్ చేస్తున్నాం. కానీ ఆర్డర్ మా వరకే పరిమితమైంది. ఎందుకంటే అక్కడ లోకల్ గ్రాబర్స్కి లోకల్ ఉన్న అథారిటీస్, లోకల్ రెవెన్యూ కానీ ఎంఆర్ఓలు కానీ వాళ్ళ సపోర్ట్ తోటి అక్కడ నోటరీ ద్వారా ప్లాట్లు మా రిజిస్టర్డ్ ప్లాట్లు నోటరీ వాళ్ళు కొంటున్నారు. అంటే అది స్టేటస్ కో అక్కడ ఉంది. అక్కడ స్టేటస్ కోలు ఉన్నప్పుడు ఏ క్రయ విక్రయాలు జరపకూడదు అని క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ కూడా అక్కడ నోటరీల ద్వారా కొంతమంది గ్రాబర్స్ అమ్ముతున్నారు. ఆ అమ్ముతున్న దానికి ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే కరెంటు మీటరు, వాటర్ సప్లై, డ్రైనేజు, ఇంటి నెంబర్లు కూడా ఇస్తున్నారు. అంటే ఈ కోర్టు ఆర్డరు ఆ అధికారులకి వర్తిస్తలేదా అనేది మాకు ఒక క్వశ్చన్. అంటే స్టేటస్ కో అనేది మాకే వర్తిస్తుందా లేదా అక్కడ అధికారులకు కూడా వర్తిస్తుందా? జనరల్గా స్టేటస్ కోని ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు? మేము చేయాలా, అధికారులు చేయాలా? ఆ అధికారులు మేము రాకుండా ఎవరు రాకుండా ఫైనల్ జడ్జిమెంట్ వరకు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినది అక్కడ లోకల్ అధికారులు. కానీ ఆ అధికారులే దగ్గరుండి కరెంటు మానిటర్లు ఇస్తున్నారు, ఆ అధికారులే దగ్గరుండి వాటర్ కనెక్షన్లు ఇస్తున్నారు, ఆ అధికారులే దగ్గరుండి ఇంటి నెంబర్లు ఇస్తున్నప్పుడు మా పరిస్థితి ఏంది? నిన్ననే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, సేల్ డీడ్, రిజిస్టర్డ్ సేల్ డీడే ఫైనల్. ఇర్రివోకబుల్ జీపీఎల్ కానీ ఎంఓయూలు కానీ నోటరీలు కానీ చెల్లవు అని నిన్న సుప్రీంకోర్టు ఒక ఆర్డర్లో క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. మాకు మళ్ళీ 3000 కుటుంబాలు 40 సంవత్సరాల నుంచి సేల్ డీడ్స్ పట్టుకొని కోర్టు నమ్ముకొని తిరుగుతున్నాము. మరి అక్కడ లోకల్ ఎంక్రోచర్స్ ఇప్పటికి 600 ఇల్లులు కట్టేసారు. వాళ్ళకి 600 మందికి వాళ్ళకి ఇంటి నెంబర్లు ఇచ్చేసారు. మేము గతంలో కోర్టుకి కంప్లైంట్ ఇస్తే లోకాయత్ చేస్తే అక్కడ నుంచి డిమాలిషింగ్ ఒకసారి చేసిర్రు. మళ్ళీ డిమాలిషింగ్ చేసిర్రు ఒకసారి, అంటే 2023లో డిమాలిషింగ్ జరిగినప్పుడు అక్కడ లోకల్ అథారిటీస్కి కన్సర్న్ ఉండే చేస్తారు కదా. ఆ కన్సర్న్ ఉన్నప్పుడు ఆ మాత్రం వాళ్ళకి తెలియదా? మళ్ళీ సేమ్ ప్లేస్లలో మళ్ళీ కట్టిర్రు. వాళ్ళకి మళ్ళీ అక్కడ ఈ లోకల్ అథారిటీస్ హౌస్ నెంబర్స్ ఇస్తున్నారు. మేము ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇది కోర్టులో ఉంది కదా అని మాకు చెప్తారు. మరి వాళ్ళకి ఎందుకు చెప్తలేరు కోర్టులో ఉందని? రేపే వెళ్తున్నామండి అందరము. ఎందుకంటే ఇన్ని రోజులు ఎందుకు రాలేదంటే మా దాంట్లో ఉన్న వాళ్ళు 4 డికేట్స్, మా బ్యానర్ ఇంకా మీరు చూసి ఉండొచ్చు, 4 డికేట్స్. నాది 3rd జనరేషన్, 4th జనరేషన్, 5th జనరేషన్. ఇంకా ప్లాట్ ఓనర్స్ డైరెక్ట్ ఉన్న వాళ్ళు 80 ఇయర్స్ 90 ఇయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ పోలేకపోయారు. ఎందుకంటే అక్కడ పోతే పరిస్థితి ఏముందంటే గతంలో మేము ఎప్పుడైతే 3 ఆర్డర్లు గెలిచినామో అని మీకు చెప్పినామో, ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది ప్రైవేట్ భూమి అని 3 ఆర్డర్లు గెలిచినప్పుడు ఒరిజినల్ పట్టేదారులు ఆర్డర్ రాగానే ల్యాండ్ మీదకి వెళ్ళగానే వాళ్ళని మర్డర్ చేశారు. ఆ భయభ్రాంతులతోటి ఈ ప్లాట్ ఓనర్స్ అందరూ ముసలోళ్ళు అయిపోయినారు. అందుకే ఎవరు అక్కడ పోలేకపోతున్నారు. ఇండివిజువల్గా ఎవరైనా పోతే వాళ్ళని ఒక 100 మందితో 200 మందితో తరమడము, ఆ గ్రాబర్లు అక్కడ నోటీలు కొన్న వాళ్ళు. మరి మా పరిస్థితి ఏది? మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు? అందుకే మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారిని కోరుతుంది ఏంటంటే మాకు మీ గవర్నమెంట్లోనే మాకు న్యాయం జరగాల. 40 సంవత్సరాల నుంచి జరగని న్యాయం ఇప్పుడు మాకు జరగాలని మేము కోరుకుంటున్నాం.